వచ్చైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు సర్కార్. సో హ్యాపీ టు సీ యూ సార్. యాక్చువల్లీ మీ రెగ్యులర్ గా మీ షోలు ఫాలో అవుతుంటాను. నితిన్ భరత్ గారి సినిమాలు అన్ని చూస్తాను. ఎస్పెషల్లీ మీ సర్కార్ అయితే ఒక్కొక్క ప్రోమో 10 సార్లు చూసి ఉన్నాయి. యాంకరింగ్ ఎలా ఉంటుంది సార్? తోపు మీరు. రేటింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అలా నా యాంకరింగ్ ఎంత ఇవ్వచ్చు సార్? పైకి 10 ఇవ్వాలండి, అసలు దాన్ని డబల్ చేయాలి. నా అందానికి ఎంత రేటింగ్ ఇస్తారు? కష్టం అండి. ఆయన కష్టం అందే చెప్పలేనంత రేటింగ్ ఇవ్వాలి. అది ఇప్పుడు ఎందుకు డిప్లొమాటిక్ ఇష్టం లేదని. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, రీసెంట్ గా గద్దర్ అవార్డ్ కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో దాసర్ గారు అంటేనే ప్రభు గారు అంటేనే దాసర్ గారు అని చెప్పని అంటారు అనమాట. మామూలుగా మీరు అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 40 years ఇండస్ట్రీ. మీకెన్ని ఏళ్ళు సార్? చెప్పను సార్. చిరంజీవి గారు మీకు లెటర్ రాశారు అని చెప్పానండి, అది ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకోండి. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా 2 సంవత్సరాలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత అప్పుడు శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసేసి దాసరి నారాయణరావు గారు అడగటం, ఆయన నాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వటం. జాయిన్ అయినటువంటి 2వ నెలలోనే చిరంజీవి గారి బర్త్డే ఆర్టికల్స్ రాయమన్నారు. ఓకే. అప్పుడు 2 ఆర్టికల్స్ రాసా. ఉదయం వీక్లీకి, శివరంజని మ్యాగజైన్ కి. ప్రింటే మార్కెట్ లోకి వెళ్ళిన 3వ రోజున మెడ్రాస్ నుంచి ఫోన్, ఈ ప్రభు ఎవరు, నాకు ఇతను అడ్రస్ కావాలి అని. చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ అడ్రస్ పంపించా. అప్పుడు 3వ రోజున ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చింది. సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. బిస్కెట్లు బాగా వేస్తున్నారు. బిస్కెట్ ఫ్యాక్టరీ ఏమైనా ఉందా మీకు? కూటి కోసం కోటి విద్యలు, ఇది ఒక విద్య సార్. మా దగ్గర 1 బిస్కెట్ 2 బిస్కెట్లు ఉంటాయి, మీ దగ్గర ఏకంగా ఫ్యాక్టరీ ఉంది సార్. మీరు అన్ని అనుభవకులు అయిపోయి ఇందులోని ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు. అసలు బిస్కెట్లనే జీవనోపాధిగా ప్రభు గారు అక్క మీకు కళ్ళజోడు పెట్టండి సార్. అది సుధీర్ స్టైల్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సినిమా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా సరే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. విఎస్ఎన్ గుర్తు వచ్చాడు షోకి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే ఏక కోస్తా. మీరు ఎందుకో నాకు చెప్తున్నట్టే ఉంది ఈ డైలాగ్. జాఫర్ గారు, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చనిపోతా. ఈ డైలాగ్ వినపడని మీ షో అనేది ఉండదేమో అసలు. సినిమా డైలాగ్ కూడా మా అందరి కోసం. నన్ను నువ్వు ఒక సైడే చూసావు, ఇంకో సైడ్ చూడడానికి ప్రయత్నించకు సుధీర్. కొంచెం మార్చానబ్బా, మరి మనకు సినిమా తెలియదు కదా. ఈ సైడ్ చూడడానికే నేను టెన్షన్ పడుతున్నా, భయం వేస్తుంది నాకు. నువ్వు చూడాలి, అది మేము చూడాలి. ఆయన ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళాలి. జాము రాత్రి సెట్ అయిపోయింది. జాము రాత్రి సుధీర్. జాము రాత్రి నీకు జాము రాత్రి వద్దు, నాకు అబద్ధకొద్దు. కృష్ణ గారు అంటే నాకు చాలా వేరే అభిమానం. నా తొలి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా నాకు అదే ఫస్ట్ సినిమా. ఓకే. కృష్ణ గారు షార్ట్ లో ఉన్నారు. ఈ పావురాలు, ఈ బాతులు ఇవి షార్ట్ లోకి వెళ్ళలేదు. ఈ పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఏం చేశాడంటే రాయి తీసుకొని దానికేసి కొట్టాడు. డైరెక్ట్ గా కృష్ణ గారు కాలు మీద పడింది. ఈయన ఇలా తిరిగారే, బుద్ధి ఉందా లేదా నీకు అన్నాడు. వీడు పక్క తప్పుకున్నాడు, నేను కరెక్ట్ గా ఫ్రేమ్ లో ఉన్నా. ఇక నాకు ఆశలు ఎదుర్కొన్నా. ఇక కృష్ణ గారి జీవితంలో నా మొహం చూడరు. ఇక మరుసటి ఆయన సెట్ లోకి వస్తుంటే షార్ట్ రెడీయా అన్నారు. షార్ట్ చేసి డైలాగ్ చెప్పు అంటే ఆయనకి ఏది మనసులో ఉండదు. అలాంటి మంచి వ్యక్తి కృష్ణ గారు. ఆ తరువాత ఎన్నో సందర్భాల్లో ఆయనకి నేను చాలా దగ్గర అవటం, ఆయన జీవిత చరిత్ర రాయటం, విజయరమణ గారు కొసరి వడ్డిస్తుంటే నేను కృష్ణ గారు కలిసి ఎన్నో సందర్భాల్లో భోజనం చేసిన విషయాలు, ఇవన్నీ కూడా వండర్ఫుల్ మెమరీ. అందరు హీరోలతోటి చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇందాక నాగేశ్వర అక్కడి నుంచి వస్తే మీ ఊరు వస్తున్నాను సురేష్ అన్నాడు ఒకసారి. మీ ఊరు వస్తానంటే మా పాలకొల్లు వస్తానండి. ఓ అవునండి, మా ఇంటికి కూడా రండి అని సరదాగా అన్న. అప్పుడేమో కరెక్ట్గా వర్షం. అప్పుడు నేను కంగారు పడి లేదండి రోడ్డు బాగాలేదు, లేదు మీ ఇంటికి వస్తానని చెప్పి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ నా ఇంటికి వచ్చారు. అక్కడే సార్ పాలకొల్లు దగ్గర 3 కిలోమీటర్ వేడంగి పోలేను గ్రామంకి. ఒక మాట అంటే ఇలా ఉంటుందని పెద్ద తరహాలో అది నేను షాక్ అయిపోయి ఇప్పటికీ నాకు మెమొరబుల్ మాట. ఆ ఊరంతా మొత్తం వచ్చేసింది మా ఇంటికి. అప్పుడు
అలాగే నాగార్జున గారు చిరంజీవి గారితో బాగా క్లోజ్గా ఉండేవాడిని. వాళ్ళ ఇద్దరిని కలిపి ఒక కవర్ పేజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సరే అని అప్పుడు నాగార్జున గారు నేను కలిసి కారులో వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చేసే కవర్ పేజ్. అది మెమరబుల్ ఇప్పటికీ. జాఫర్ గారు, లాస్ట్ 10 years నుంచి నన్ను వెంటాడే మీమ్ అండ్ ట్రోలింగ్ ఇది. సునీల్ గారికి ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇంటర్వ్యూలో. నువ్వు హీరో మెటీరియలేనా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని అడిగా. నమ్మి చాలా సీరియస్ అయిపోయాడు. నేను అతన్ని అవమానించడం కాదు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాదాపు ఒక 1 year పాటు టాలీవుడ్లో నాకు ఇంటర్వ్యూలు బంద్. ఆ ప్రశ్న నేను ఏ కాంటెస్ట్లో అడిగానని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఇంటర్వ్యూ ఆగిపోయింది. నా ఇంటర్వ్యూకి ముందు రాజమౌళి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తల్లి గారి గురించి చెప్తూ ఈ ఫస్ట్ హీరో అవకాశం వచ్చినప్పుడు తన తల్లి ఎలా రియాక్ట్ అయింది అనేది చెప్పుకొచ్చాడు ఆ సంఘటన. మా అమ్మ వచ్చి నన్ను, ఏంటి నువ్వు అర్థం చూసుకున్నావా నీ ముఖాన్ని అని మా అమ్మ అడిగింది అని చెప్పి, నేను యాజ్ ఇట్ ఈస్గా అలాగే అడిగితే ఏం బాగుంటుందని చెప్పి ముందుగా ఇలా స్టార్ట్ చేశా. ఏమని చెప్పి అర్థం చూసుకున్నావా అనేది. 89-90లో మర్చిపోలేని ఇన్సిడెంట్. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరిక. సో 5 గంటలకు రండి అన్నారు. ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ను ఓడించండి అనాలి కదా, కాంగ్రెస్కి ఓటేయండి అన్నారు పొరపాటు. నేను ఏదైతే పత్రికలో పనిచేస్తున్నానో ఆ పత్రికలో ఫ్రంట్ పేజీలో కాంగ్రెస్కి ఓటేయండి ఎన్టీఆర్ పిలుపు. నేను వెళ్ళడానికి ముందే పేపర్లన్నీ చదివేశారు లేచి. ఆయన ఆఖరి గంటలు పొమ్మనండి అవతలకి నేను అడిగి ఇంటర్వ్యూ ఇవ్వను. ఏమనుకుంటున్నారు నా గురించి, ఏం మాట్లాడుతున్నారు? ఎంత కోపంతో అరవాలో అంత కోపంగా అరిచి అంత అయిపోయిన తర్వాత కూలి ఒకటే అన్న, మేనేజ్మెంట్లు రాజకీయాలు ఇవన్నీ నాకు తెలియదు, నాకు కావాల్సింది మీ ఇంటర్వ్యూ అన్న. అప్పుడు అర్థమైంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమాన్ని ఆయన ఎందుకు అంటారు. అంతవరకు ఆయన రెడ్గా అయిపోయి అంత ఎత్తున మనిషి విశ్వరూపం చూసి నేను 2 సెకండ్లో టప్పని మళ్ళీ నేల లెవెల్కి వచ్చేసి అడగండి మీకు ఏం కావాలని అరగంట మాట్లాడి వచ్చేస్తుంటే, ఉండండి బ్రదర్, ఎవరక్కడ బ్రదర్కి నాకు ఫోటో తీయండి సార్, ఇటు అలాగా ఇలాగా ఆయన డైరెక్షన్ ఇచ్చి ఫోటో. మర్చిపోలేని సంఘటన ఇది నాకు.